మై టీవీ న్యూస్ కి స్వాగతం. నిరుపేదలకు ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండల పరిధిలోని మన్నెముత్తేరి గ్రామంలో సాయి సేవ వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు పట్నం మస్తాన్ బాబు వృద్ధులకు కూడు గూడు అందివ్వడమే కాకుండా చేస్తున్న సేవ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మస్తాన్ ఆధ్వర్యంలో తిరుపతి వెంకటరమణ హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ సి వెంకటరమణ, స్త్రీ సంబంధిత వైద్యులు ఆర్ నిరుపమ, ఎముకలు సంబంధిత వైద్యులు దొడ్ల దినేష్ కుమార్ వార్లచే రోగులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో టైనీ టార్చ్ పాఠశాల అధినేత వేనాటి ధనంజయ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన గుండె సంబంధిత రోగులకు ఉచితంగా ఈసీజీ, ఏకో తీసి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, నేటి సమాజంలో కుమారులకు కన్న తల్లిదండ్రులను చూడాలంటే కష్టమైన రోజులు. అలాంటి సమయంలో నేనున్నానంటూ వృద్ధులను హక్కున చేర్చుకొని అన్నీ తానై పెద్ద కొడుకు వ్యవహరిస్తున్నాడు మన పట్నం మస్తాన్ బాబు అని కొనియాడారు. అనంతరం డాక్టర్ నిరుపమ చేతుల మీదుగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సేవ ట్రస్ట్ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధాశ్రమం సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామని మన మస్తాన్ గారు, విజయ్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు అడగడం జరిగింది. దానికి ప్రతిగా మేమందరం కూడా మా హాస్పిటల్ తరఫున ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నాము. నా పేరు డాక్టర్ వెంకటరమణ. నేను కార్డియాలజిస్టు, తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో వెంకటరమణ హార్ట్ అండ్ బ్లడ్ హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్ట్ నేను. ఇది చాలా గొప్ప కార్యక్రమము. చాలామంది, ఒక 25 నుంచి 30 మంది వృద్ధులు ఈ ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మంచి సేవ జరుగుతుంది వాళ్ళకు. వాళ్ళు చాలామంది ఆరోగ్యం న్యాచురల్గా ఈ వయసు అయిన కొద్దీ రకరకాల ఆరోగ్య ప్రాబ్లంలు వస్తుంటాయి.
దాంట్లో ఒకటి కార్డియక్ ప్రాబ్లం కూడా. నేను ఇప్పటి వరకు చూసిన పేషెంట్లో ఒక 5-6 మంది దాకా కార్డియక్ పేషెంట్స్ అని చూశాను. వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనికి మన మస్తాన్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ ముందుకు వచ్చి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయడం నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ క్యాంప్లో అందరికీ కూడా ఉచితంగా ఈసీజీ అండ్ ఎకో కార్డియోగ్రామ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దానివల్ల కొంతమందికి ఈ గుండె జబ్బులు బయటపడడం అనేది జరిగింది. వీరందరికీ కూడా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. తర్వాత కూడా నేను వీళ్ళందరికీ కూడా ఫాలోఅప్ చేయడానికి ఒకవేళ వాళ్ళను మా హాస్పిటల్ తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఫీజు కానీ వాళ్ళ టెస్ట్లకు కూడా ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ఫ్రీగా ఉచితంగా వైద్యం చేస్తానని వాళ్ళందరికీ కూడా మస్తాన్ గారికి, విజయ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. సో ఈ కార్డియక్ ప్రాబ్లం, కార్డియక్ జబ్బులు అంటే అది ఒక రోజుతో పోయేది కాదు. అది జీవితకాలం ఉంటుంది. మనం జీవితకాలం వాళ్ళకి ఫాలోఅప్ చేసి మందులు ఇవ్వడం అనేది జరగాల. సో ఆ కార్యక్రమం కూడా మా హాస్పిటల్ తరఫున మేము బాధ్యతగా తీసుకుంటామని మీ అందరికీ మనం చేస్తాం.